గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. నేను పద్మ. ఈరోజు ఏ పేపర్లో ఎలాంటి వార్తలనే చూసే ముందు మన అనలిస్ట్ను కూడా పరిచయం చేద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. గుడ్ మార్నింగ్ అండి రామ్మోహన్ రావు గారు. వెరీ గుడ్ మార్నింగ్. రైట్. ఈరోజు మనం తెలంగాణ అంశానికి అయితే వద్దాం. తెలంగాణ అంశానికి చూసుకున్నట్లే కనుక బయో వరల్డ్గా తెలంగాణ రాష్ట్రం వేగంగా ఎదుగుతోంది. భాగస్వాములు అవ్వండి, మా ప్రజాప్రభుత్వం మీకు బాసటగా ఉంటుంది. ప్రపంచ స్థాయి పరిశోధన ఆవిష్కరణలకు వన్ బయోను ప్రారంభించాం. బయో ఆసియా 2026 సదస్సు ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. బయో ఆసియా తన పేరును దాటి బయో వరల్డ్గా పేరు మారుతోంది. ఇక ఈ సభను చూస్తుంటే బయో వరల్డ్గా తెలంగాణ ఎదుగుతుందనే విషయాన్ని నేను గర్వంగా చెప్పగలను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 500 ప్రముఖ సంస్థలకు చెందిన 4000 మందికి పైగా ప్రతినిధులు ఇక్కడికి వచ్చారు. ఫార్మా, బయో సైన్సెస్, బయోటెక్, బల్క్ డ్రగ్స్, వ్యాక్సిన్లు, ఆరోగ్య రంగాల్లో ప్రముఖులు, బిజినెస్ లీడర్స్ మనతో ఉన్నారు. సైన్స్, ఏఏ, బయోటెక్ వంటి రంగాల్లో ప్రముఖులు కలిస్తే అసాధారణమైన ఫలితాలు వస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సో ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు? ఖచ్చితంగా పద్మ గారు, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు శుభోదయం, నమస్కారం. 2 విషయాలు మాట్లాడుకోవాలి. మనం ఎప్పుడు కూడా టెక్నాలజీ ఎదుగుతున్న కొద్దీ మనం కూడా దానికి అనుగుణంగా మారాలి. మార్పుకు అనుగుణంగా ప్రపంచం అంతా మారుతుంది, మనం కూడా మారాల్సిన అవసరం అవుతుంది. హైదరాబాద్కు, ముఖ్యంగా తెలంగాణకు ఒక పెద్ద అడ్వాంటేజ్ హైదరాబాదు విశ్వనగరంగా అభివృద్ధి చెందిన క్రమంలో ఇవాళ అన్ని పెట్టుబడులు కానీ ఏ రకమైన సాంకేతిక విజ్ఞానం కానీ కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే స్వాతంత్ర అనంతరం వరుసగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఇక్కడికి రావడం, అంతకుముందు కూడా నైజాం పీరియడ్ లో కూడా స్వాతంత్రానికి పూర్వం కూడా మన హైదరాబాద్కు ఉన్న విశిష్టత, భౌగోళికంగా ఇండియాలో ఉన్న అంటే గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియా అంటాం మనం హైదరాబాద్ లో. అంటే సమ్మిళిత అభివృద్ధి కోసం సమ్మిళిత సంస్కృతి కూడా ఉంటది. అంటే ఇవాళ సింధు గాలి, మార్వాడి గాలి, దేశంలో ఎవరైనా సరే హైదరాబాద్ లో నివాస యోగ్యమైన నగరంగా ఉన్నది. కనుక భాషతో సమస్య లేదు, సంస్కృతితో సమస్య లేదు. దేశం అంతా కాదు, ప్రపంచం అంతా ఇక్కడ ఉంటున్నారు. కనుక ఇది ఒక అడ్వాంటేజ్. నిన్న బయోయాసియా సదస్సు ఏదైతుందో దాన్ని ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి గారు అదే చెప్పారు. అది ఆహ్వానించదగ్గది. శ్రీధర్ బాబు గారు కూడా అంతకుముందు మాట్లాడారు కూడా. నా ఉద్దేశం అంటే ఇటు ఐటీ శాఖ మంత్రి అట్లాగే ముఖ్యమంత్రి ఇద్దరు కలగలుపుగా సాగుతున్నారు, వరకుగా జోడేటలాగపోతున్నది. ఈ దశలో మనకు హైదరాబాద్ కు బయోయాసియా సదస్సు వల్ల పెట్టుబడులు వస్తాయి. అట్లాగే మౌలిక వసతుల కల్పన ఇవన్నీ కూడా చేయాల్సి ఉంది. హైదరాబాద్ కు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మిగతా నగరాలకు లేని అడ్వాంటేజ్, అంటే చెన్నైకి కానీ, కలకత్తా కానీ, ఢిల్లీకి కానీ, లేకపోతే ముంబైకి కానీ లేని అడ్వాంటేజ్ మనకు ఉంది. ఏంటంటే మనకు కానీ బెంగళూరు కానీ విస్తరణకు అవకాశం ఎంతైనా ఉంది. అది బెంగళూరులో విస్తరణకు అవకాశం ఎక్కువన్నా కూడా ట్రాఫిక్ సమస్య పెద్దది అక్కడ. అట్లాగే మనం కూడా అంత అట్లా ట్రాఫిక్ కానీ లేకుండా కాలుష్యం కాకుండా మనకు అవకాశం అంత ఎదగడానికి ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ తర్వాత ఇప్పుడు వచ్చేది ఫ్యూచర్ పొరగా చెప్పినట్టు రీజనల్ రింగ్ రోడ్ వచ్చే అవకాశం ఉంది. కనుక ఈ రెండింటి మధ్యన అనేక పరిశ్రమలు కానీ ఇట్లాంటివి కానీ రావడానికి అవకాశం ఉంది. ఇప్పటికే మనకు జీవం పోయాలి ఒక మంచి వరం. ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు మన కరోనా కాలంలో ఇక్కడి నుంచే సగం ప్రపంచ దేశాలకు మనకు హైదరాబాద్ నుంచే జీవం వ్యాలీలో ఉన్న ల్యాబ్ మనకు శ్రద్ధ బయటకు నుంచే మనం అందించగలిగినాం. అందుకనే ఏమంటారంటే ఇవన్నీ కూడా చూస్తే ప్రపంచంలో మనం మంచి ఒక అభివృద్ధి చెందే నగరంగా ఉన్నది. కనుక ఈ సదస్సు వల్ల అనేక పెట్టుబడులు వస్తే ప్రపంచ దృష్టిని ఆకర్షించడానికి ఇది ఈ సదస్సు మంచి అవకాశం తీసుకుంటున్నాం. మరొక అంశం అయితే చూద్దాం. హంగులో అదృష్టం హస్తం. ఎన్నికలు జరిగిన 8లో 7 కాంగ్రెస్ పరం. బారాసా ఖాతాలోకి ఇంద్రేశం. క్యాతనపల్లి, ఖానాపూర్, ఇబ్రహీంపట్నం ఎన్నికల్లో మళ్లీ వాయిదా. చైర్పర్సన్ ఎన్నికలు వాయిదా పడిన 11 మున్సిపాలిటీల్లో మంగళవారం 8 చోట్ల ఆ ప్రక్రియను పూర్తి చేశారు. ఇక వీటిలో 7 మున్సిపాలిటీలు జనగామ, తొర్రూరు, కాగజ్ నగర్, సుల్తానాబాద్, జహీరాబాద్, డోర్నకల్, ఇల్లెందు చైర్పర్సన్ పదవులు కాంగ్రెస్కే దక్కాయి. ఇక సంగారెడ్డి, ఇంద్రేశం మున్సిపల్ చైర్పర్సన్ పదవిని బారాసా అయితే గెలుచుకుంది. సో ఈ కొన్ని ప్లేసెస్లో ఎక్కడైతే మున్సిపల్ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో హంగ్ ఏర్పడిందో ఆ అంశాలకు సంబంధించి కొన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఒక 2 ప్లేసెస్లో అయితే బారాసా అయితే కైవసం చేసుకుంది. సో ఈ అంశానికి సంబంధించి ఏం మాట్లాడతారు? పద్మ గారు, ఇది దొంగాట నడుస్తుంది. అంటే ఏం లేదు, ప్రజల తీర్పు ఒకవైపు ఉంటది, మళ్ళీ మరి వీళ్ళ అమ్ముడు పోయే తీర్పు ఇంకో రకం ఉంటది. ఇందులో నా ఉద్దేశం అంటే 5 పైగా కాంగ్రెస్ వస్తాయి అనుకుంది. ఇంకో 2 ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ ద్వారా వాళ్ళ ద్వారా సాధించుకుని ఒక 3 చోట్ల మొత్తం పంచపాండవులు ఎంతమంది అంటే మంచంగోళ్ల వారి లెక్కలు నడుస్తూనే ఉన్నాయి. 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగితే 11 ఇళ్లలో చైర్పర్సన్ ఎన్నిక ఆగింది. అట్లాగే మనకి 7 కార్పొరేషన్లు జరిగితే 5-1-1, ఒకటి బీజేపీ, ఒకటేమో
సిపిఐతో పంచుకున్నది, మిగతా 5 పూర్తిగా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 116లో 81 చేసుకుంది. మొత్తం 86, 87 దాకా వచ్చింది. ఇప్పుడు 90 దాటుతున్నాయి ఇవన్నీ కాకపోతే. నా ఉద్దేశం ఏంటంటే ఎవరు ఎన్ని దాటిందని సమస్య కాదు, ప్రజల తీర్పు ఎటువైపు ఉంది, కౌన్సిలర్ని ఎవరు గెలిపించారని దాన్ని. కొన్ని చోట్ల హంగు వచ్చిన మాట వాస్తవం. ఇప్పుడు ఇదంతా హంగులో అదృష్టంగా భావించవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే 5కు 5, 7కు 7, 8లో 7 కాంగ్రెస్ గెలుచుకుంది. ఒకటి ఇంద్రేశం, ఒకటి మాత్రమే మనకి ఇటు పక్కన బీఆర్ఎస్ కి వచ్చింది. ఏదైనా సరే ఇప్పుడు వాట్ నెక్స్ట్, ఎన్నికలు అయిపోయినాయి కదా, ఇక్కడ కేర్కథం దుకాణం బంద్ కదా. అసలు సమస్య, అసలు కథ ఇక్కడే మొదలవుతుంది పద్మ గారు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఓ సంవత్సరం ఎలక్షన్ లేవు కదా, ఈ ఘర్షణలు ఇవన్నీ పార్టీలు మర్చిపోయి అభివృద్ధి అయిపోయే పరిస్థితి కూడా అంటే ప్రతిపక్షానికి వచ్చినాయి మహా అయితే 17, 18 మాత్రమే. ఈ నిన్నటి దాంతో 18 మాత్రమే. ఇది మన బీఆర్ఎస్ ఒకటి, బీజేపీకి వచ్చింది అంతే. అంటే 18, 20 లోపే ఒకటి ఫార్వర్డ్ బ్లాక్ ఉంది కనుక 20 లోపే ప్రతిపక్షాలకు వచ్చినాయి. 116, 20 అంటే 96 దాకా 100 చేరుకున్నట్టే కదా, ఇది మన కార్పొరేషన్ కలుపుకుంటే. కనుక 100కు చేరుకున్న మీరు ఇవాళ అభివృద్ధి కోసం మిగతా 20ని అశ్రద్ధ చేయకుండా అన్ని మున్సిపాలిటీలకు, అన్ని కార్పొరేషన్లకు ఒకే విధంగా పార్టీలకు అతీతంగా అభివృద్ధి నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎట్లా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు వస్తాయి వద్దన్న. ఇప్పుడు 16th ఫైనాన్స్ నిధులు రేపు ఏప్రిల్ 1 నుంచి మొదలైతే, కానీ 15th ఫైనాన్స్ నిధుల విడుదలలో జాప్యం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ నెల కూడా ఇది టైం 31 మార్చిగా మురిగిపోతాయి కనుక ఆ 250 కోట్లు, 300 కోట్లు రప్పించాల్సిన అవసరం ఖచ్చితంగా మన మొత్తంగా కార్పొరేషన్ కలిపి 500 కోట్ల రూపాయలు, 5,000 కోట్ల రూపాయలు వచ్చేది అంటున్నారు. ఈ 5,000 కోట్ల రూపాయలు మొత్తం ఎంపీటీసీ, జెడ్పీటీసీ అన్ని కలిపి తెప్పించుకోవాల్సిన అవసరం ఉన్నది. దీంట్లో రెండోది ఏంటంటే, ఇప్పుడు అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే పార్టీలకు అతీతంగా కౌన్సిలర్లు కానీ పాలక వర్గాలు ప్రవర్తించాలి. రెండోది దానికి తగ్గట్టుగానే ఇప్పుడు చేయాలి. ఎందుకంటే గత సంవత్సరంగా పాలక వర్గాలు లేక పూర్తిగా అధ్వానం అయిపోయినాయి. అధికారుల పాలన మీద నడిచింది. అట్లా కాకుండా ప్రజాప్రతినిధులు వచ్చారు కనుక వాళ్ళ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని కోటి ఆశలతో వాళ్ళు గెలిపించారు ప్రజలు కూడా. మరి వాళ్ళ మురుగునీరు, మరుగుదొడ్లు, అట్లాగే పారిశుద్ధ్యము, వీధి లైట్లు, ఇట్లాంటి రోడ్లు, ఈ 5 అంశాలు కనుక కరెక్ట్ పట్టించుకుంటే బాగుంటది. నా సలహా ఏంటంటే కొత్త పాలక వర్గాలకు కమిషనర్లను కూడా, ఇప్పుడు కమిషనర్లు ఎవరిని వెంబడేసుకొని పొద్దున లేవగానే కౌన్సిలర్లు కానీ సరే గవర్నమెంట్ తరఫున శిక్షణ ఇస్తారు. ఒక్కరోజు శిక్షణ సరిపోదు మీకు, అనుభవానికంటే మించిన శిక్షణ ఏం లేదు కనుక చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు. పాత కౌన్సిలర్లు చాలా మంది ఓడిపోయారు. ఏదో రకంగా కొత్తగా ఇప్పుడు అంతా మహిళలు ఎక్కువ మంది వచ్చారు కనుక మహిళలు ఇంటిని ఎట్లా చక్కదిద్దుతారో మున్సిపాలిటీని కూడా తమ కుటుంబంగా భావించి, తన ఇల్లుగా భావించి మనం ఎంత శుభ్రంగా ఉంచుకుంటాం అట్లాగే దీన్ని కూడా అంత శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నాను నేను. మన పట్టణ పరిపాలనలో మహిళలది అగ్రస్థానం. మన గృహం ఎట్లనో గృహమే కదా స్వర్గసీమ అంటున్నాం కదా, అట్లాగే పట్టణమే కదా స్వర్గసీమ అని ప్రజలు పాడుకునేలాగా చేయాలి. నిధుల కొరత అన్నిటికీ పరిష్కారం కాదు. నిధులు లేకుండా కొన్ని చేయొచ్చు. ఆర్థిక పరిస్థితి పరమైన అవసరాలు లేకుండా కూడా కొంత బాగా చేయొచ్చు. మీరు రోజు వార్డు తిరగండి. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పారు కదా, మున్సిపల్ పరిపాలన మీద నిన్న మొత్తం జిహెచ్ఎంసీ అధికారులతో కూర్చున్నప్పుడు మీరు వార్డులు తిరగకపోతే శిక్షిస్తా అన్నాడు. నేను కూడా అదే అంటున్నాను. ఎందుకంటే ఈ మున్సిపల్ వార్డులను కౌన్సిలర్లు తిరగాలి, అట్లాగే మున్సిపల్ అధికారులు తిరగాలి, కార్పొరేషన్ అధికారులు తిరగాలి, అట్లాగే చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మేయర్లు, వైస్ మేయర్లు తిరిగితే ప్రజల సమస్యలు అర్థం చేసుకుని దానికి సరైన విధంగా మాస్టర్ ప్లాన్ రచించుకోండి. ఓ సంవత్సరం అట్లా ప్లాన్ పెట్టుకోండి. అప్పుడు ఆటోమేటిక్ గా దీర్ఘకాలిక ప్రణాళిక, స్వల్పకాలిక ప్రణాళిక ఈ రెండు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మాస్టర్ ప్లాన్ లేకుండా ఏది అభివృద్ధి చెందదు. మన కుటుంబానికి కదా బడ్జెట్ ఎట్టేసుకుంటామా, కుటుంబాన్ని కదా మనం ఎట్లా చక్కదిద్దుకుంటామో అదే రకంగా చిందరవందర అయిన ఈ అస్తవ్యస్త పాలన నుంచి మంచి పరిపాలన వైపు ఈ కొత్త పాలక వర్గాలు పార్టీలకు అతీతంగా కదులుతారు, నడిపిస్తారు. నాకు అయితే ఆశ ఉన్నది. చూద్దాం ఏం జరుగుతుంది. రైట్. ఇక మరొక అంశం అయితే చూద్దాం. దాదాపు 2002లో జరిగిన సినీ నటి ప్రత్యూష అంశానికి సంబంధించి అయితే సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సిద్ధార్థ రెడ్డికి 2 ఏళ్ల జైలు శిక్ష ఖరారు. హైకోర్టు ఆదేశాలను సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు. 4 వారాల్లో లొంగిపోవాలనే ఆదేశం. హత్య, అత్యాచారం అనుమానాలను తోసిపుచ్చిన సర్వోన్నత న్యాయస్థానం 2002 ఫిబ్రవరిలో జరిగిన ఘటన కేసు ఎట్టకేలకు కొలిక్కి. 2 దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడు గుడిపల్లి సిద్ధార్థ రెడ్డికి తెలంగాణ హైకోర్టు అయితే దీనికి సంబంధించి
విధించిన 2 ఏళ్ల జైలు శిక్షనైతే సుప్రీంకోర్టు ఖరారు చేసింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ సిద్ధార్థ్ రెడ్డి దాఖలు చేసిన అప్పీల్ను కొట్టేసింది. మిగిలిన కాలానికి జైలు శిక్ష అనుభవించడానికి వీలుగా 4 వారాల్లోపు లొంగిపోవాలని ఆదేశించింది. ఇక అదే సమయంలో అతని శిక్షను పెంచాలని కోరుతూ ప్రత్యూష తల్లి సరోజిదేవి దాఖలు చేసిన అప్పీల్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మంగళవారం జస్టిస్ రాజేష్ బిందల్, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం 60 పేజీల తీర్పు అయితే వెలువరించింది. 2002 ఫిబ్రవరిలో జరిగిన ఈ సంఘటనపై ట్రయల్ నిర్వహించిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఇందులో అయితే నిందితుడు సిద్ధార్థ్ రెడ్డికి ఈ శిక్షణ అయితే ఖరారు చేయాలన్నట్టుగా ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. సో దాదాపు 2 శతాబ్దాలు అంటే 24 ఏళ్ళు అయిపోయింది. 2002లో జరిగిన కేసు 2026కి వచ్చాం మనం. 24 సంవత్సరాల క్రితం జరిగిన కేసుకు సంబంధించి ఇప్పుడు శిక్ష అమలు. అంటే ఏంటంటారు ఈ కేసుకు సంబంధించి? అప్పుడు జరిగినవి మీకు తెలిసే ఉంటాయి కదా. నా ఉద్దేశం అంటే దాదాపు 25 ఏళ్ల పాటు దేరసాయి మగర్ అందే నహి అని అనడానికి కూడా వీల్లేదు. ఆలస్యమైంది కానీ చీకటి కలిగింది చీకటి అంటుంది. ఎందుకంటే ఒక 2 ఏళ్ల సామాన్య శిక్ష విధించడానికి సిద్ధార్థ రెడ్డికి ఇన్ని సంవత్సరాలు పట్టింది కోర్టులకు అంటారు. అందుకని మన న్యాయం నత్తనడక నడుస్తుంది అనడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఇంకోటి ఏం లేదు. అప్పీళ్ళ మీద అప్పీళ్ళు ఇక్కడి నుంచి అక్కడి నుంచి ప్రాణం అయితే నిండు ప్రాణం పోయింది. ఎవరు దోషులు తేలిన దానికి కూడా కేవలం 2 ఏళ్లే శిక్ష వేసి ఉన్న కింది కోర్టు నుంచి మొదలుకొని ఆ 2 ఏళ్ల శిక్ష ఖరారై ఇవాళ శిక్ష పడ్డానికి కూడా ఇంత జరుగుతుందంటే ఇక అంతకంటే ఇంకోటి ఏంటంటే న్యాయ వ్యవస్థలో లోపాలను ఎండగట్టే కేసు ఇది రకం చెప్పాలంటే నేను ఎప్పుడు చెప్తుంటాను. తాత కేసు వేస్తే మనవడు దాకదే కదా. అదే జరిగింది కదా. ఇప్పుడు ఒక క్రిమినల్ కేసులో సివిల్ కేసు అంటే వేరే, సివిల్ కేసులో రకరకాల ఇబ్బందులు ఉంటాయి. అది వేరే. అది కూడా ఖచ్చితంగా ఒక 2 సంవత్సరాలు పూర్తి కావాలి. కానీ అట్లా కాదు. క్రిమినల్ కేసులో 24 ఏళ్ళు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే గతంలో వారసత్వంగా వచ్చిన ఒక కేసులో తీర్పిస్తూ సుప్రీంకోర్టు జడ్జి గారు కళ్ళీలు పెట్టుకున్నారు. అంటే అది సివిల్ కేసు. ఎప్పుడో ఢిల్లీలో ఒక ఆస్తి తగాద కేసు పాకిస్తాన్ ఇండియా విడిపోక ముందు ఉంటే విడిపోయినాక 60 ఏళ్ళకి పరిష్కరిస్తున్నాను. నేను ఆనందపడాలా దుఃఖపడాలా తెలియదు కదా. ఇప్పుడు ఇది కూడా అంటున్నాను నేను. జడ్జిలు కోర్టు న్యాయ వ్యవస్థ సిగ్గుపడాలి. ఎందుకంటే ఈ మాట అంటున్నాను నేను అడ్వకేట్ గా ఫేర్ కామెంట్ చేయొచ్చు కనుక. ఇవాళ 24 ఏళ్ల తర్వాత శిక్ష విధిస్తూ దానికి కూడా మళ్ళీ శశవిషయాలు ఇప్పటికి లొంగిపో మిగతా కాలానికి అంటే అప్పుడెప్పుడో బెయిల్ రాకుండా ఎన్ని రోజులు ఉన్నారో దాన్ని కలుపుకొని శిక్ష గురించి మాట్లాడారు. ఇక శిక్ష విధించినా ఒకటే విధించకపోయినా ఒకటి అన్నాడు. బహిరంగంగా ఒక ఆరోపణ ఉన్నవాడు ఇన్ని రోజులు నుంచి బయట తిరుగుతుంటుంటే బయట తిరిగి ఇప్పుడు లొంగిపోమని ఆయన ఆదేశాలు ఇస్తే ఇంకా లొంగిపోలే. ఎప్పుడు కూడా నేను ఎప్పుడు చెప్తుంటాను మా పద్మ గారు ఏమైందంటే నేను కేసు గెలవడం కాదు గొప్ప, గెలిచిన తర్వాత ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేసు గొప్ప. దీనిలో ముస్తుందనక నయం కష్టం అది. ఎందుకంటే అమలు కావాలి కదా. ఇప్పుడు ఈ శిక్ష అమలు కావడానికి ఎన్ని రోజులు పడుతుందో ఇంకా చెప్పలేము. ఎందుకంటే ఆయన లొంగిపోవాలి. లొంగిపోతాడో లేదో తెలియదు, ఇంకెంతకాలం ఉందో తెలియదు. అందుకని ఏమంటా అంటే ఒక మహిళకు అన్యాయం జరిగింది. అన్యాయాన్ని సవరించే ప్రయత్నం పక్కన పెట్టి నిందితులకు శిక్షించడానికి కూడా ఇంతకాలం పడితే న్యాయ వ్యవస్థ మీద భయం ఉంటది కానీ గౌరవం ఉండదు. న్యాయ వ్యవస్థ మీద కేవలం భయంతో కొందరు కామెంట్ చేయడం లేదు కానీ గౌరవంతో మాత్రం ఊరుకోవడం లేదు. గౌరవం తెచ్చుకునేలాగా న్యాయ వ్యవస్థ ఉండాలంటే సత్వర న్యాయం ముంగిటి న్యాయం కావాలి. ఈ 2 లేకుండా కష్టం అంటున్నాం. అందుకని క్రిమినల్ కేసులు కేవలం 3 ఏళ్ల లోపు ఇటువంటి పెద్ద కేసుల్లో కూడా శిక్ష పడకపోతే ఏమైనా చేయకపోతే పిక్ పాకెటర్స్ ఏమో ఏళ్ల తరబడి జైల్లో ఉంటారు. రేపులు చేసిన వాళ్ళే బయట తిరుగుతుంటారు. దొంగలు చేసిన వాళ్ళు, రాబరీ చేసిన వాళ్ళు, పెద్ద పెద్ద హీనియస్ క్రైమ్ చేసిన వాళ్ళే బయట తిరుగుతుంటారు. రాజకీయ నాయకుల కేసులు అట్లాగే ఉన్నాయి. ఇట్లాంటి కేసుల్లో కూడా విచారణ అట్లాగే ఉంది. కింది కోర్టు ఇచ్చిన శిక్షను ఖరారు చేయడానికి 22 ఏళ్లు పట్టిందంటే అర్థం చేసుకోవచ్చు. న్యాయ వ్యవస్థను మన పునఃపరిశీలన మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం మనకుందని అనుకుంటున్నాను. రైట్ అండి. ఇంకా మరొక అంశాన్ని అయితే చూద్దాం. ఇక 5 నుంచి 10 అంతస్తుల ఇందిరమ్మ ఇళ్లు క్యూర్ పరిధిల నిర్మాణానికి త్వరలో శ్రీకారం. పూర్తయిన 2 పడకల గదుల ఇళ్లకు మార్చి నాటికి లబ్ధిదారుల ఎంపిక. మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మంత్రులు శ్రీధర్ బారు, ఇక పొన్న అజరుద్దీన్తో కలిసి సమీక్ష. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి త్వరలో శ్రీకారం చుట్టనున్నట్లుగా రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇక మంగళవారం సచివాలయంలో హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు పొన్నం ప్రభాకర్, డి శ్రీధర్ బాబు, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజరుద్దీన్తో కలిసి క్యూర్ పరిధిలో హౌసింగ్ పాలసీపై పొంగులేటి సమీక్ష నిర్వహించారు. మురికివాడలో నివసిస్తున్న పేదలు హైదరాబాద్ నగరానికి దూరంగా పోతే తమ జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుందని, ఇతర ప్రాంతాల్లో ఇళ్లను తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదని హౌసింగ్ శాఖ అధికారులు మంత్రులకు వివరించారు. గతంలో 42,000 నివాసాలు నిర్మించగా అందులో సగం మంది మాత్రమే అక్కడ నివసిస్తున్నారని సర్వేలో తేలినట్టుగా చెప్పారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ నిరుపేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారి నివాస ప్రాంతాలకు దగ్గరగా ఇళ్లను నిర్మించే ఆలోచన చేస్తున్నాం. మురికివాడల్లో స్థలం ఉన్నవారు అంగీకరిస్తే స్థానిక పరిస్థితులను బట్టి 5
నుంచి 10 అంతస్తుల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించే విధంగా ప్రణాళికలు జరుగుతున్నాయి. వచ్చే మంత్రివర్గ సమావేశంలో చర్చించి దీనిపై తుది నిర్ణయం తీసుకుంటాం. ఓకే, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఒక అంశం ఏంటంటే, ఎప్పుడో ఊరవతల ఎక్కడో సిటీ అవుట్కట్స్లో అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కట్టి తీసుకోమంటే ఉపాధి ఉన్న చోట మానేసి అక్కడికి వెళ్ళి ఉంటే అక్కడేమో ఉపాధి ఉండదు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేసరికి వచ్చిన డబ్బులన్నీ కూడా దారి ఖర్చులకే సరిపోయే పరిస్థితి. ఇప్పుడు అలా కాకుండా వాళ్ళు ఉన్న ప్లేస్లోనే ఒకవేళ ఇష్టమైతే కనుక ఉండే ఆ మురికివాడల్లో ఉండే ప్లేసెస్లోనే అక్కడే అంతస్తుల భవనాలు కడతాం, మేము మినిమం 10 అంతస్తుల భవనం అక్కడే ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడే ఆలోచన బాగానే ఉంది, ఆచరణ ఎప్పుడు అని సమస్య. ఇందిరమ్మ ఇల్లు కట్టినవి కూడా 49,000 ఇల్లు కట్టారు హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం. ఇప్పటివరకు పంచడం లేదు. ఎందుకు? మూసీ నది ప్రక్షాళన భాగంగా 250 ఇళ్లు మాత్రమే పంపిణీ జరిగింది. ఇంకా ఎందుకు పంచడం లేదు అంటే దాని కారణం ఏంటంటే, గతంలో ఇచ్చిన సర్టిఫికెట్లు ఆ ప్రభుత్వంలో ఇచ్చిన వాళ్లకు న్యాయం జరగకుండా ఉండరు. అంటే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇచ్చింది అనుకుంటారు పథకాలు. 2 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళకి ఇస్తారా, వేరే వాళ్ళకి ఇస్తారా? లబ్ధిదారుల ఎంపిక నిర్మాణమైన ఇళ్లకే దిక్కు లేకపోతే ఇప్పుడు ఈ ఆలోచన చేసి రేపు పొద్దున కట్టిస్తామంటే 2 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటికే ఇంకా 2 ఏళ్లే ఉన్నది, 2.5 ఏళ్ళు కావస్తుంది. 24, 23 ఏళ్ళు అయిపోయింది ప్రభుత్వంలోకి వచ్చి. 22, 23 ఏళ్ళ తర్వాత మళ్ళీ 6 నెలల ముందు ఎలక్షన్స్ వస్తాయి కదా. అంటే ఇక 2 ఏళ్ళ సమయం ఉంది మీకు ఆచరణ చేయడానికి. ఇంకా 2 ఏళ్ళ సమయం ఉన్నది. ఈ 2 ఏళ్ళు నిగట్టిస్తారు. గతంలో వాళ్ళు అన్నది కరెక్ట్. ఎందుకంటే నందనవనం అని నేను దాన్ని సర్వే చేసినవాడిని, దాని మీద ఎంక్వైరీ చేసినవాడిని. ప్రాజెక్ట్ అని చెప్పి వనస్థలిపురం కట్టించారు. ఎక్కడికి? మనకు మూసీ నది ప్రక్షాళన చాదరగడ్డ దగ్గర ఉన్న వాళ్ళందరికీ బిచ్చగాళ్ళు ఇతరత్ర ఏమి లేని వాళ్ళకి కట్టించారు. వాళ్ళ వృత్తి కానీ బిచ్చమెత్తుకునే వృత్తి నుంచి మొదలుకుంటే అన్ని హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్నాయి. వీళ్ళు నందనవనం నుంచి రోజు బస్సులో పోయి వస్తారా? అందుకని పని మనుషులు కానీ ఇతరత్ర మనకు పనికి సంబంధించిన ప్రదేశాలు దగ్గరగా ఉంటే కరెక్ట్. కానీ గతంలో కూడా కొన్ని ఆలోచనలు చేస్తే అది విమర్శించారు వీళ్ళే. కేసీఆర్ ప్రభుత్వంలో గతంలో ఆలోచన ఏంటంటే, మీరు ఇళ్ళు కూలగొట్టుకొని మీరు అంతా కలిసి కట్టుకోమంటండి. వాడికి 50 గదాలు ఉండొచ్చు, 100 గదాలు ఉండొచ్చు, అన్ని కలిపి మీకు ఇల్లు ఇస్తామంటే మేము 100 గదాలు ఎందుకు కోల్పోతామని పేదలు కూడా తిరస్కరించారు. గతంలో ఈ ప్రయోగం కొత్తది ఏం కాదు. గతంలో చేస్తేనే మా భూమి మాకే ఉండాలి, ఆ టిక్కీలు అగ్గి పెట్టే గదిలో అయినా మేము ఉండాలని తిరస్కరించిన సందర్భాన్ని చూసినాం. మేము 2000లో వరదలు వచ్చినప్పుడు పద్మ గారు మనకు అరుంధతి నగర్ అని ఇందిరా పార్క్ పక్కనే ఉంటది. అది మనిషి ఎదురుగా పోతే సరిగ్గా నడవలేము. అంటే ఎదురుగా వస్తే మనిషి అడ్డంగా తిరగాలి. అంటే ఇద్దరు సగం ఎదురుగా అడ్డంగా తిరిగి పోవాల్సిన చిన్న సందులు అవి. అంటే అంత దుర్మార్గమైన పరిస్థితిలో పక్కనే నాలా, ఆ పక్కనే నివాసం ఉంటున్నారు. మరి వాళ్ళందరికీ ఇల్లు కట్టియాలంటే ఎట్లా కావాలి? ఖచ్చితంగా దూరం తరలించడం ఒకటి అయితే, వాళ్ళందరినీ ఒప్పించి అక్కడి ఆ ప్లేస్ లోనే 5 అంతస్తులు 10 అంతస్తులు కట్టించడం ఇప్పుడంటే సాధ్యం కాదని నేను అనుకుంటున్నాను. మంచిది, అయితే ఆలోచన మంచిది. కానీ దానికి ఇంతమంది సహకారం ఉండాలి కదా. అందరూ కూడా తమ సొంత భూమిని వదులుకొని అవన్నీ కలిపి అందరూ పంచుకోవాలి. ఈ సహకార స్ఫూర్తి ఎప్పుడు వస్తుంది అంటే, ప్రభుత్వం మీద నమ్మకం ఉన్నప్పుడు వస్తుంది. నిజంగానే మా ఇల్లు పోతాయి, కూలగొడతారు, మళ్ళీ ఎప్పుడు కట్టిస్తారో తెలియదు అన్నప్పుడు ఎందుకు సహకరిస్తారు? కనుక మొదలు చేయాల్సింది ఏంటంటే, వాళ్ళు ఆ ఇల్లు తొలగిస్తే వాళ్ళకు పర్మనెంట్ గా, అంటే కనీసం ఆ తాత్కాలికంగా ఇల్లు పూర్తయ్యే వరకు రెంటెడ్, అంటే ప్రతి నెల రెంట్ వేసే పరిస్థితి రావాలి. అది ఆ సంవత్సరం పూర్తి కాగానే ఇల్లు కట్టిస్తాం మీకు అప్పచెప్తామని గ్యారంటీ ఇస్తే మాత్రమే సాధ్యమవుతుంది. షిఫ్టింగ్ నుంచి మొదలుకొని వాళ్ళకి అనేక ఖర్చులు ఉంటాయి కదా, ఇవన్నీ మొదలు ఏర్పాటు చేయండి. అంటే మిమ్మల్ని ఇక్కడ షిఫ్ట్ చేస్తామంటే, ఎప్పుడు భూమి మీద మమకారం మనిషికి ఎట్లా ఉంటుందంటే, పుట్టిన చోటే ఉండాలనుకుంటాడు వాడు, చచ్చిపోయేదాకా అక్కడే ఉండాలనుకుంటారు. కనుక నేనేమంటానంటే, ఈ భూమి మొత్తం అంతా కలిపేసి అందరికి పంచుతామన్నప్పుడు ఆ భూమి మీద ఉన్న ఏవైతే చిన్న గుడిసెలు ఉన్నాయో, నిర్మాణాలు ఉన్నాయో, వాటిని తొలగించే ముందు వాళ్ళకు వేరే వసతి కల్పించి, ఆ వసతి రెంట్ మొత్తం వీళ్ళే భరించి, ఎంతో ఇంత 5,000 ఇస్తారా, నెలకు 10,000 ఇస్తారా, అవి ఇచ్చి మీరు బయటకు పోండి, మీకు మళ్ళీ అదే ఇల్లు ఇస్తామని చెప్పి బాండ్ పేపర్ మీద రాసి గవర్నమెంట్లు మారుతాయి. రేపు పొద్దున ఇంకోరు వచ్చినాక మళ్ళీ లబ్ధాలు ఎంపిక వేరే అంటే ఎట్లా? జరిగింది అదే. ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చాలా మంది లబ్ధాలను ఎంపిక చేసినాక, ఈ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళందరినీ గుండుసుగా పెట్టింది, వాళ్ళందరినీ పక్కన పెట్టింది, మళ్ళీ కొత్తగా లబ్ధాలను రెడ్డి వచ్చే మొదలన్నట్టు మొదలు పెడతా ఉంటుంది. కనుక ఇవన్నీ ఉంటాయి. కనుక ప్రభుత్వాల మీద నమ్మకం ఏర్పడినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. నమ్మకం లేకపోతే మీరు ఎంత మంచి ప్రతిపాదన తెచ్చినా ఆచరణ సాధ్యం కాదు. రాజీవ్ స్వగృహ కూడా ఇల్లు కట్టారు కదమ్మా, బండ్ల కూడా దూరం అయితే లేదు కదా, నాగోలు బండ్ల కూడా. అట్లా చాలా దగ్గర రాజీవ్ కుత్బుల్లాపూర్లో కట్టే అట్లాగే ఉంటున్నాయి. అవి మొండి గోడలు మిగిలిపోయినాయి. అపార్ట్మెంట్లు కట్టేసి కిటికీలు దర్వాజలు ఎత్తుకపోతున్నారు చాలా మంది. అన్ని అయిపోయినాయి కదా, మరి అవి ఎందుకు పంచలేరు? అవి వాటిని ఎందుకు ఇవ్వకన్నా ఎందుకు అమ్ముతలేరంటే, ప్రభుత్వ నిర్మాణాల మీద నమ్మకం లేదు ప్రజలకు. మీరు టూత్ పాలిష్ నిర్మాణం చేస్తారు అనుకుంటున్నారు. కాంట్రాక్టర్ల దోపిడీ ఇవన్నీ చూస్తే రేపొద్దున ఇల్లు ఉంటుందో కూలిపోతుందో తెలియనప్పుడు అక్కడికి పోతారా ఎవరైనా? అందుకని ఇవన్నీ కూడా ఆలోచనలు మంచివే, కానీ ఆచరణ సాధ్యం అవునా కానీ ఆలోచన చేయాలి. కనీసం ఇప్పుడు కట్టిన ఇళ్ళు అనే ఇందిరమ్మ ఇల్లు వేరెవరికి వస్తుందని కాదు. ఇప్పుడు మీరే వస్తున్నారు కదా, వడ్డీచ్చేవాడు మనవాడైతే
మనకు నష్టం ఉండదు అన్నట్టు. ఎప్పుడో వాళ్ళు కట్టించిన నీళ్ళు వాళ్ళ పేరు తీసేస్తున్నారు కదా, కనీసం మీరు ఇప్పుడన్నా ఇవ్వండి, మీరు ఇస్తే ఇచ్చిన వాడి దానికన్నా అంటారు కదా అని నేను అంటున్నాను. మొదలు ఉన్నవి పంచండి, కట్టిన ఇళ్ళు పంచండి, కొత్తవి ఆలోచన చేయండి, మంచిది అంటున్నాను. రైట్. ఏపీ అంశానికి అయితే వద్దాం. ఏపీ అంశాన్ని చూసుకున్నట్లయితే కనుక నాణ్యమైన లడ్డూలు, అత్యంత పారదర్శకంగా నెయ్యి కొనుగోలు టీటీడీ. క్వాలిటీ దెబ్బతినకుండా నిబంధనల మార్పులు, టెండర్ దక్కించుకున్న సంస్థలు నిబంధనల ప్రకారం అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి. ఎన్డీడీబీ నిపుణులు సూచించిన ఆవు నెయ్యి ధర పరిగణలోకి, టెండర్ కేటాయింపుల్లోనూ పారదర్శకత, శ్రీవారి ప్రసాదాల నాణ్యతను, పవిత్రతను కాపాడడానికి కట్టుబడి ఉన్నాం టీటీడీ. అడ్డుగోలు ఆరోపణలపై వాస్తవాలతో సవివర ప్రకటన. శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యత, రుచిపై భక్తుల నుంచి వ్యక్తమైన అనేక అనుమానాలు, విమర్శలను పరిగణలోకి తీసుకుని నెయ్యి కొనుగోలు విధానంలో పలు మార్పులు చేసినట్లు టీటీడీ వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేసింది. రవాణా సమయంలో నెయ్యి నాణ్యత దెబ్బతినకుండా ఉండేందుకు నిబంధనలో కీలక మార్పులు చేసినట్లు పేర్కొంది. టెండర్ దక్కించుకున్న డైరీ సంస్థలు FSSAI, NDDB నిబంధనల ప్రకారం అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాయని తెలిపింది. ఆవు నెయ్యి విషయంలో కూడా ఎన్డీడీబీ నిపుణులైతే ఈ విషయాన్ని ధృవీకరించడం జరిగిందన్నట్టు కూడా ఈ అంశానికి సంబంధించి మాట్లాడడం జరిగింది. అంటే మన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఈ లడ్డు అంశం చాలా ఏళ్ల నుంచి వస్తున్నా సరే, కానీ ఈసారి అయితే మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుంటాం, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం అని చెప్తున్నారు. సో ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు? నిన్న మండలంలో కూడా అదే రచ్చ జరిగింది. దీనికి స్వచ్ఛ పలుకుదాం, ఇక వద్దు చర్చ అని చంద్రబాబు నాయుడు గారు మనం చెప్పారు. అంటే దీనిలో ఏం లేదు, కొండం దవి ఎక్కడ కూడా పట్టలే కనుక సమస్య లేదు. కల్తీ అని అసలు నెయ్యే కాదు, నేటి బిల్లులో నెయ్యి ఎంత అంటే తిరుపతి లడ్డూలో ఉందంటే తేలిపోయింది. నేను ఇప్పటికి కూడా ఈ పని ఎప్పుడు చేయాల్సింది టీటీడీ? ఒక సంవత్సరం క్రితం చేయాల్సినట్టు. ఏం జరుగుతుంది? సంవత్సరం నుంచే వివాదం జరుగుతుంది కదమ్మా. 2 సంవత్సరాలు అంటే వాళ్ళు వచ్చిన 6 నెలల నుంచి అంటే 1.5 years నుంచి నడుస్తుంది. ఇప్పటికీ నేను టీటీడీ వాళ్ళని కోరేది అంటే, ఇప్పుడు నెయ్యి ఎంత కొంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు 400కే కొంటున్నారు, 500కి కొంటున్నారు అంటున్నారు. ఇంకోటి, తెలంగాణలో వివాదం ఎందుకు లేదు? తెలంగాణలో ప్రభుత్వ రంగ సంస్థ విజయ డైరీ నుంచి అన్ని దేవాలయాలకు అదే సప్లై అవుతుంది. అదే మన శ్రీశైలం కూడా విజయ నుంచే కదా, అంతకుముందు మధ్యన మార్చారు, మళ్ళీ తుప్పని తప్పును సవరించుకున్నారు. నేనేమంటే అంటే ఎందుకు ఈ ప్రైవేట్ డైరీ నుంచి కొంటున్నారు అంటే ఏమో ఉన్నది కదా, తాల్మీ కుచ్చు కాలాహే, మీ అవినీతి ఉన్నది కనుకనే ఖచ్చితంగా పాలక వర్గాలు, ఏ పాలక వర్గం, ఒకనాడు కరుణాకర్ రెడ్డి గారు ఉండొచ్చు, లేకపోతే వైవి సుబ్బారెడ్డి గారు ఉండొచ్చు, ఇవాళ నాయుడు గారు ఉండొచ్చు, ఎవరున్నా సరే ఎవరు వచ్చినా ఈ అవినీతి ఆవడం లేదు అంటున్నాను. అందుకని గవర్నమెంట్ సప్లై చేసే నెయ్యిని ఎందుకు వాడతలేరు అంటున్నాను నేను. అంటే మన విజయ డైరీ బయట కొనుక్కొని మనకు పనికి రాదా? ఒక ఆయన ఉడిపి హోటల్ పెట్టుకొని నేను ఇల్లు వస్తే పక్క హోటల్కి వెళ్ళాను అంటే అన్నట్టున్నది. అంటే మనది మనకు విజయ డైరీ ఉండగా మనం ఎందుకు దాని నుంచి నెయ్యి కొనలేదు అంటున్నాడు. అంటే ఇలా ఖచ్చితంగా అవినీతి పాలు ఉన్నది. ఇప్పటికి కూడా ఈ లడ్డూలో కూడా నెయ్యేనా కాదా అంటే రసాయనాలతో నెయ్యా మంచి నెయ్యా అని తేల్చాల్సిన అవసరం ఉంది. ఇది తెలుస్తలేదు, వాళ్ళ మీద బదనం చేసి ఉడుకున్నారు. ఇప్పుడేమో వాళ్ళు ఏమంటున్నారు, కల్తీ లేదని తేలింది కదా, మీ సంగతి ఏంది, ఇప్పుడు కల్తీ ఇప్పుడు ఉందా లేదా తెలుపు అంటే చెప్తలేరు అంటున్నారు. అప్పుడు ఎప్పుడు కొన్నారో ఇప్పుడు అంతే కొంటున్నారు, ఒక 10 రూపాయలు ఎక్కువ తక్కువ, కానీ 500 రూపాయలు నెయ్యి వస్తుందా? హెరిటేజ్ డైరీని ఎందుకు తీసుకొస్తున్నారు ఇలా? కానీ ఇంకొక లొల్లి పెద్ద అచ్చెన్నాయుడు గారు నిన్న మన విధానమండలిలో పేద గొడవ పెట్టాడు. నేనేమంటున్నా అంటే పెడతారు, ఎందుకంటే పబ్లిక్ లో ఉన్నప్పుడు పాలకులకు సంబంధించిన మన ఉన్నప్పుడు మీరు 500కి మీరు ఇస్తారా అని అడుగుతున్నారు. తప్పేముంటుంది అంట. ఇంకోటి బినామీ హెరిటేజ్ అని కూడా మాట్లాడుతున్నారు. దాన్ని రుజువు చేసుకోవాలి కదా, కాదని రికార్డు ఉంటాయి కదా, రికార్డు పెట్టండి, అనవసరానికి తిట్టుకుంటే ఏమొస్తుంది అంటున్నాను. అందుకని సమస్య లేదు. ఈ నెయ్యి విషయంలో గత ప్రభుత్వాన్ని బదనాం చేద్దామని ఇది మొదలు పెట్టింది ఈ ప్రభుత్వం. వచ్చిన తర్వాత ఏమైంది, అసలే బాగుంది, వాళ్ళకి ఎదురు దెబ్బ కలిగింది, దానివల్ల వచ్చిన సమస్య అంటున్నాను నేను. ఇప్పటికైనా సరే టీటీడీ మొత్తం ఈ సగం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా ఈ నెయ్యేనా కాదా కల్తీ రిపోర్ట్ ఇచ్చి ఆ రిపోర్ట్ ముందర పెట్టాలి. రెండోది, ఈ 500కు 400కు నెయ్యి వస్తుందా? రాదు కనుక అసలు నెయ్యి మనకు ఎంత ధర అనేది కొనుక్కోవాలి, చెయ్యాలి. అంతేందుకమ్మా, ఒక్కటే ఉదాహరణ, ఇంకా దేనికి లిట్మస్ టెస్ట్ అని ఒకటి చెప్తున్నాను. ఈ తిరుపతి లడ్డు గతంలో కొంటే యాత్రలు దక్షిణ భారతదేశ యాత్ర చేసి తిరిగి వచ్చి మళ్ళీ ఇంటికి వస్తే బాగుండేది కదా, ఇప్పుడు వారం రోజులకి ఎందుకు చెడిపోతుంది ఈ లడ్డు అంటున్నాను. 5-6 రోజులు కనుక లడ్డూని తీసుకొని యాత్రలు తిరిగి ఇంటికి వచ్చేలాగా తిరిగి చెడిపోతుంది కదా, ఎందుకు చెడిపోతుంది అంటే దాంట్లో కల్తీ ఉన్నట్టు లెక్క. అందుకని సమస్య లేదు. ఇంకా నయం, జంతువుల కొవ్వు, పంది కొవ్వు ఇలా ఆరోపణలు చేసిన అవి లేవని తేలింది. నెయ్యి కాదు, రసాయన నష్టం ఏదో ఒకటి. రసాయన నెయ్యి తింటే చచ్చైతే పోం కనుక చూద్దాం ఏం జరుగుతుందో, క్యాన్సర్లు వస్తే ఏం జరుగుతుందో తెలుస్తుంది. కానీ ఈ ప్రభుత్వం దీని మీద పూర్తి స్థాయిలో, ముఖ్యంగా టీటీడీ బోర్డు కానీ ప్రభుత్వం కానీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు జరుగుతున్న కుంభకోణాన్ని కూడా అరికట్టాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి రామ్మోహన్ రావు గారు, మంచి వివరణ విశ్లేషణ.